జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణం మళ్ళీ మొదలైంది. హర్మోజ్ జలసంధి తెరిచినట్లే తెరిచి 24 గంటలు గడవక ముందే మళ్ళీ దాన్ని మూసివేసింది ఇరాన్. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడంతో బంగారం పైన దీని ప్రభావం చాలానే పడింది. అంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే పెరుగుతూ వస్తున్నటువంటి ధరలు అక్షయ తృతీయ కల్లా బాగా తగ్గుతాయి అని చెప్పి చాలా మంది ఆశించారు. కానీ అక్షయ తృతీయకి నిలకడగా ఉన్నాయి ధరలు. ఇప్పుడు కొద్దిగా తగ్గడం అయితే చూస్తున్నాం. ఏది ఏమైనా అంతర్జాతీయ పరిస్థితుల కారణంగాను మరి డాలర్ విలువ పడడంతో దీనిపైన బంగారం ధరలపైన ఇంపాక్ట్ అయితే చాలానే చూపిస్తుంది. ఒక్కసారి మనం గత 10 రోజులుగా అంటే ఏప్రిల్ 11వ తారీఖు నుంచి ఏప్రిల్ 20 తారీఖు వరకు చూసుకుంటే బంగారం ధరలు ఎలా ఉన్నాయి? హైదరాబాద్కి సంబంధించి 18 క్యారెట్లు, 22 క్యారెట్లు, 24 క్యారెట్స్. 18 క్యారెట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే మరి 22 క్యారెట్స్ ఆర్నమెంట్ కోసం ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అంటే 1,00,000 జిఎస్టీతో కలుపుకుంటే 1,60,000 దాటేసింది. కాబట్టి చాలా మంది ఇప్పుడు 18 క్యారెట్ల వైపు 14 క్యారెట్స్ వైపు కూడా వెళ్ళడం చూస్తున్నాము. 18 క్యారెట్ల బంగారము 22 క్యారెట్స్ బంగారంతో పోల్చుకుంటే ఆర్నమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పేసి మనము కొన్ని వీడియోలో కూడా చెప్పడం జరిగింది. గోల్డ్ మర్చెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దీంట్లో గోల్డ్తో పాటు ఇంకా కాపర్ ఇవన్నీ కూడా మిక్స్ చేస్తారు కాబట్టి గట్టిగా ఉంటుంది 22 క్యారెట్ల బంగారంతో పోల్చుకుంటే అని చెప్పారు. అయితే అందుకనే మనము 18 క్యారెట్స్, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ గురించి కూడా హైదరాబాద్కు సంబంధించి గత 10 రోజులుగా ధర ఎలా ఉంది, ఎలాంటి మార్పులు చోటు చేసుకుని ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 11 తారీఖున చూసుకుంటే 18 క్యారెట్లు 11,964 ఉంది. ఇంకా 22 క్యారెట్స్ అయితే 14,483 ఉంది. ఇంకా 24 క్యారెట్స్కి వస్తే 15,742లో ఉంది. ఇంకా ఏప్రిల్ 12 తారీఖు వస్తే 18 క్యారెట్లు 11,964, 22 క్యారెట్స్ 14,483, 24 క్యారెట్స్ 15,742లో ఉంది. ఇంకా 13 తారీఖు వచ్చేటప్పటికి 18 క్యారెట్లు 11,934, 22 క్యారెట్స్ 14,446, 24 క్యారెట్స్ 15,702లో ఉండడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 14వ తారీఖు వచ్చేటప్పటికి కొంచెం మళ్ళీ ఫిగర్ మారింది చూడండి. అంటే 18 క్యారెట్లు కూడా 11, 12, 13 తారీఖుల్లో 11,000లో ఉంటే 14వ తారీఖు వచ్చేటప్పటికి ఇది మళ్ళీ 12,000కి జంప్ అయిపోయింది. అంటే 18 క్యారెట్లు 14వ తారీఖుని 12,049లో ఉంటే 22 క్యారెట్స్ 14,586లో ఉంది. 24 క్యారెట్స్ 15,854లో ఉండడం చూస్తున్నాం. ఇంకా ఏప్రిల్ 15వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం మేర పెరగడం చూస్తున్నాము. ఏప్రిల్ 15వ తారీఖుని 18 క్యారెట్స్ 12,161 ఉంటే 22 క్యారెట్స్ 14,721 ఉంది. ఇంకా 24 క్యారెట్స్ అయితే 16,001కి చేరడం చూస్తున్నాం. అంటే 15వ తారీఖుని చాలా మార్పు అయితే కనబడుతుంది 18 క్యారెట్స్లో, 22 క్యారెట్స్, 24 క్యారెట్స్. ఇంకా 16వ తారీఖు వచ్చేటప్పటికి చూస్తే 18 క్యారెట్లు 12,177, 22 క్యారెట్స్ 14,740, 24 వచ్చేసి 16,022లో ఉంది. ఇంకా ఏప్రిల్ 17వ తారీఖున చూసుకుంటే 18 క్యారెట్లు 12,071, 22 క్యారెట్స్ 14,612, 24 క్యారెట్స్ 15,883లో ఉంది. ఇంకా ఏప్రిల్ 18వ తారీఖున చూసుకుంటే 18 క్యారెట్లు 12,193, 22 క్యారెట్స్ 14,760, 24 క్యారెట్స్ 16,043లో ఉంది. ఇంకా 19వ తారీఖున చూసుకుంటే 18 క్యారెట్లు 12,193, 22 క్యారెట్స్ 14,760, 24 క్యారెట్స్ 16,043లో ఉంది. ఇంకా ఏప్రిల్ 20 తారీఖు వచ్చేస్తే 18 క్యారెట్లు 12,156, 22 క్యారెట్స్ 14,715, 24 క్యారెట్స్ 15,995లో ఉండడం చూస్తున్నాం. అంటే గత 10 రోజులుగా చూసుకుంటే ఏప్రిల్ 11వ తారీఖుని 24 క్యారెట్స్ వచ్చేసి 15,742లో ఉంటే ఇంకా 20 తారీఖు వచ్చేటప్పటికి 15,995కి రావడం అయితే చూస్తున్నాం. అంటే కొంచెం స్వల్పంగా మారడం చూసామంటే కొంచెం తగ్గుతుంది, కొంచెం పెరిగింది. ఇంకా అదే 22 క్యారెట్స్ చూసుకుంటే 11వ తారీఖుని 14,483 ఉంటే 20 తారీఖు వచ్చేటప్పటికి 14,715కి అయితే రావడం చూస్తున్నాం. ఏది ఏమైనా మళ్ళీ యుద్ధ వాతావరణం స్టార్ట్ అవ్వడం అంటే అక్కడ టెన్షన్ మొదలవడంతో ఇటు బంగారం పైన కూడా చాలా ప్రభావం పడిందని చెప్పుకోవాలి. ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. మరి గత 10 రోజులుగా చూసుకుంటే గోల్డ్ అయితే ఇలా ఉంది. మరి వెండి ఎలా ఉంది గత 10 రోజులుగా చార్ట్ చూద్దాం. ఇక వెండి విషయానికి వస్తే ఏప్రిల్ 10వ తారీఖున వెండి 2,59,000 ఉంది. అంటే గ్రామ్ 259 ఉంటే ఏప్రిల్ 20వ తారీఖు వచ్చేటప్పటికి 2,66,000కి రావడం చూస్తున్నాం. 266
రూపాయలు గ్రామ్ ఉంది. అంటే ఇది ఏంటంటే కొంచెం తగ్గుతుంది, ఒకరోజు పెరుగుతుంది. అయితే 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు చూసుకుంటే 10వ తారీఖుని చూస్తే 259 రూపాయల గ్రామ్ ఉంది. అంటే కిలో వెండి 2,59,000 ఉంది. ఇంకా 11 ఏప్రిల్ చూసుకుంటే మళ్ళీ కొంచెం పెరగడం చూస్తున్నాం. అంటే 260 రూపాయల గ్రామ్, అంటే కిలో వెండి 2,60,000 ఉండడం చూస్తున్నాం. ఇంకా 12 ఏప్రిల్ చూసుకుంటే 256 రూపాయలు, అంటే కిలో వెండి 2,56,000లో ఉంది. ఇంకా 13వ తారీఖున కూడా అదే ధర ఉంది, స్థిరంగా ఉంది, ఎటువంటి మార్పు లేదు, 2,56,000లో ఉండడం చూస్తున్నాం. 12, 13 తారీఖులో చూసుకుంటే కిలో వెండి 2,56,000లో ఉండడం చూస్తున్నాం. ఇంకా 14వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరిగింది, 2,64,000, అంటే 264 రూపాయలు గ్రామ్ ధర. ఇక ఏప్రిల్ 15వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ 270 రూపాయలు గ్రామ్కి వచ్చేసింది. అంటే కిలో వెండి 2,70,000 అయితే రావడం చూస్తున్నాము. మళ్ళీ 16వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం పెరిగింది, 272 రూపాయలు గ్రామ్, అంటే కిలో వెండి 2,72,000. మళ్ళీ 17వ తారీఖు వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం తగ్గింది, 267 రూపాయల గ్రామ్, 2,67,000. ఇంకా ఏప్రిల్ 19వ తారీఖు వచ్చేటప్పటికి 265 రూపాయల గ్రామ్, అంటే 2,65,000 కిలో. ఇంకా 18 ఏప్రిల్ వచ్చేటప్పటికి 265 రూపాయలు, 2,65,000లో ఉంది. ఏప్రిల్ 20వ తారీఖు వచ్చేటప్పటికి 266 రూపాయలకి అయితే రావడం చూస్తున్నాం, 2,66,000. అంటే చూడండి, ఒక్కసారి మనము ఏప్రిల్ 15వ తారీఖుని చూసుకుంటే కిలో వెండి 2,70,000 అయితే రావడం చూసాము. 16వ తారీఖుని 2,72,000 ఉంది. మళ్ళీ పైకి వెళ్ళి చూస్తే కనుక అంటే 17, 18, 19 తారీఖులో చూసుకుంటే 2,67,000, 2,65,000, 2,65,000, 2,66,000, అంటే 2,50,000 నుంచి 2,70,000 ఈ మధ్యలోనే గత 10 రోజులుగా చూసుకుంటే ఈ మధ్యలోనే అటు ఇటుగానే స్వల్పంగా తగ్గడం, స్వల్పంగా పెరగడం అయితే చూస్తున్నాము. ఏది ఏమైనా మరి అక్షయ తృతీయకి అయితే కొంచెం బంగారం వెండి ధరలు తగ్గుతాయి, మనం వెళ్ళి కొనుక్కోవచ్చు అనుకున్న మహిళలకు ముఖ్యంగా ఇది నిరాశ అని చెప్పుకోవాలి. నిలకడగా ఉండి ఎటువంటి మార్పు లేకుండా బంగారం వెండి ధరలు కొనసాగుతున్నాయి. మరి చూద్దాం ఇదే ధరలు మరి ముందు ముందు ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా అనేది. బిజినెస్ అనలిస్టులు చెప్పేది ఏంటంటే పెరిగితే ఒకేసారి పెరుగుతాయి, లేదంటే తగ్గడం అయితే కనిపిస్తుంది. అటువైపు మన ఇంటర్నేషనల్ మార్కెట్లో వస్తున్నటువంటి చేంజెసే కానీ, డాలర్లో వస్తున్నటువంటి మార్పులే కానీ, మరి క్రూడ్ ఆయిల్లో వస్తున్నటువంటి మార్పులే కానీ, ఇవన్నీ చూసుకుంటే కూడా బంగారం వెండి పైన తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్కి సంబంధించి గోల్డ్ అండ్ సిల్వర్ అయితే ఇలా ఉంది. మరి థ్యాంక్ యూ.